యోహాను సువార్తలో నుండి 15వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతాను. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినడలా మీకేదిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యేసుక్రీస్తు ఉపమానరీతిగా ఈ ద్రాక్షవల్లి తీగల గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తు నిజమైనటువంటి ద్రాక్షవల్లని, తండ్రిమ వ్యవసాయకుడని యేసుక్రీస్తు ఉపమానరీతిగా దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం గురించి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ, అందులో భాగంగా ప్రార్థన గురించి ఆయన ఇక్కడ బోధిస్తూ అని చెప్తున్న మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి గనుక ఉంటే మీకేది ఇష్టం అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా మీకేది ఇష్టమో అడగండి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క మాటల గురించి ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ మాట్లాడుతున్నారు. నా మాటలు నిలిచి ఉంటే ఇక్కడ చూడండి, గమనించండి 7వ వచనము 3వ లైన్లో, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇక్కడ చూడండి, ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యం ఏంటంటే మనం గ్రహించాలి. ఇక్కడ మాటలు గనక నిలిచుంటే మీకేది ఇష్టం అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడతానని క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క మాటల యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు అర్థం అవ్వాలి. దేవుని యొక్క మాటలు మనకు ఎందుకు ప్రాముఖ్యం, ఎందుకు మనం వాక్యం వింటాం, ఎందుకు మనం ప్రసంగాలు వింటామో చాలా ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం వాక్యం వింటాము అంటే, మాటలను మన హృదయంలో మనము భద్రపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటాం. ఇప్పుడు చూడండి, ఈ మాట మీకేది ఇష్టం అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడతాని చెప్తున్నారు. మీకేది ఇష్టమో అడగండి. నిజంగా మనం ఒక్కోసారి అనుకుంటాం, ఏమనుకుంటామంటే, దేవుడు ఎప్పుడు కూడా మన ఇష్టం గురించి పెద్దగా మాట్లాడు, తన ఇష్టం గురించి ఎక్కువ చెప్తాడు అనుకుంటాం. ఒక రకంగా అది కరెక్టే, కానీ ఇంకొక రకంగా చూసుకుంటే దేవుడు కొంతమందికి మాత్రము దేవుడు ఒక విషయం చెప్తాడు. అదేమంటున్నాడంటే, నా మాటలు కనుక మీలో నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని చెప్తున్నారు యేసుక్రీస్తు. ఇప్పుడు చూడండి, అంటే ఎవరికి ఆ యొక్క ప్రివిలేజ్ ఉంది, ఎవరికి ఆ యోగ్యత ఆధిక్యత ఉందంటే, ఎవరైతే ఆయన యొక్క మాటలు వారి హృదయం నిలిచి ఉంటాయో వారికి ఆ యొక్క భాగ్యాన్ని ఆధిక్యతను దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, అందుకనే వాక్యం మనం ఎందుకంటే మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యము. ఇక్కడ చూడండి, ఆ మాట మనల్ని యాక్చువల్గా ప్రేరేపించాలి, ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించాలి. ఏంటన్నమాట, మీకేది ఇష్టం అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతున్న మాట ప్రార్థన చేయడానికి మనల్ని ప్రేరేపించాలి. ఎందుకంటే మనం అనుకుంటామంటే ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏదో దేవుడిని అడుగుతాం, దేవుడు నచ్చింది దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనుకుంటాం. దేవుడు నచ్చింది దేవుడు ఎప్పుడు చేసుకుంటే వాళ్ళు, దేవుడు కొంతమందికి మాత్రము ఆయన ఎంత స్వాతంత్రాన్ని దేవుడు ఇస్తున్నాడంటే, ఆయన అంటున్నాడు మీకేది ఇష్టం అది మీరు అడగండి. ఎవరు అడగాలి అంటే, అక్కడ నా యందు మీరును మీ యందు నా మాటలు కనుక నిలిచి ఉంటే, నా యందు మీరుండి అంటే దేవుళ్ళ మనం ఉండి ఆయన మాటలు కనుక మనలో నిలిచి ఉంటే మీకేది ఇష్టం అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు చూడండి, అందుకనే హృదయంలో మనం ఏం నింపుకుంటామో మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వాక్యం యాక్చువల్ ఎందుకంటాం తెలుసా? వాక్యం ఎందుకంటే హృదయంలో దాన్ని భద్రపరచుకోవడానికి వాక్యాన్ని మనం వింటాం. వాక్యం వినేటువంటి ఉద్దేశమే అది. ఎందుకంటే వాక్యము మనం వింటూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాక్యం హృదయంలోకి వెళ్ళినప్పుడు, ఆ వాక్యముతో మన హృదయం నింపబడినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే, అది వాక్యము మనల్ని ఆటోమేటిక్గా మార్చేస్తూ ఉంటుంది. ఎంతగా మనల్ని మార్చేస్తుంది అంటే, మన ఆలోచన విధానం మారిపోద్ది, మనం అడిగేటువంటి విధానం మారిపోద్ది. ఇప్పుడు అందుకని చూడండి, వాక్యం మన హృదయంలో భద్రపరచబడుతుందో లేదో మనం ఆలోచించడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హృదయంలో మనకు చాలా పెట్టేసుకుంటాం. మనం హృదయంలో కొన్ని సందర్భాలు ఏంటి, చింతలు పెట్టుకుంటాం, ఆలోచనలు పెట్టుకుంటాం, ఇంకా రకరకాలైనటువంటివి ఆటోమేటిక్ మనం తెలియకుండా మన హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలా వెళ్ళిపోతున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, హృదయంలో మనం దేంతో నింపుకుంటాం చాలా ఇంపార్టెంట్. హృదయంలో ఏం నింపబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా ఇది స్పెసిఫిక్గా వాక్యంకు ప్రార్థనకి మధ్య ఉన్నటువంటి సంబంధం కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం వాక్యం వినేటప్పుడు మనము అది ప్రార్థనకు సంబంధించిందో కూడా మనం చూడాలి.
వాక్యం ఎందుకు వింటున్నాము అంటే ఈరోజు జస్ట్ ప్రసంగం విని ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకోవడం కోసం మనం వాక్యం వింటలేదు. వాక్యం ఎందుకు వింటున్నామంటే ఆ వాక్యం వినిన తర్వాత, ఆ వాక్యం మన హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తాం. అందుకు మనం వాక్యాన్ని వింటాం. ఎందుకంటే వాక్యం ఎంత ఎక్కువ హృదయంలో ఉంటుందో, ఎంతగా ఓ రకంగా చెప్పాలి సెటిల్ అవుతుందో వాక్యం, అంత ఎక్కువగా మనం మారుతాం, అంత ఎక్కువగా దేవునికి అనుకూలంగా మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథంలో నుండి 119వ కీర్తన. వాక్యం గురించే దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట. 119వ కీర్తన 89వ వచనం నేను చదువుతాను. 119వ కీర్తన 89వ వచనం నేను చదువుతాను. 119:89 వచనము. అక్కడ చూడండి, దేవుడు బైబిల్ మాడుతూ, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా నున్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉన్నది. ఇక్కడ గమనించండి, వాక్యం గురించి మాట్లాడుతూ, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. వాక్యం గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటి తెలుసా? వాక్యము నిలకడగా ఉందంట. ఎక్కడ? పరలోకంలో వాక్యము నిలకడగా ఉంటుంది అంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే అలా సెటిల్ అయిపోయిందని వస్తుంది. వాక్యము పరలోకంలో సెటిల్ అయిపోయింది అంటే అర్థం ఏంటంటే, వాక్యము కాకుండా వేరే దేనికి కూడా పరలోకంలో ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా? పరలోకంలో అయితే వాక్యం స్థిరంగా ఉంది. అందుకని చూడండి, పరలోకం అటువంటిది ఎందుకు అద్భుతం అంటే, పరలోకం ఎప్పుడు కూడా దేవుడు అనుకున్నట్లుగానే ప్రతిదీ జరుగుతుంది. దేవుని యొక్క మాట ప్రకారమే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది పరలోకంలో. పరలోకం ఊరినేదో అది ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ ఏంటంటే కాదు. పరలోకం ఎందుకు శ్రేష్టమైనటువంటి ఒక స్థలం అంటే, పరలోకంలో దేవుని యొక్క వాక్యము అంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో, దేవుడు ఏదైతే సెలవిచ్చాడో అది తప్ప పరలోకంలో వేరేది ఏది జరగదు పరలోకంలో. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆ పరలోకము ఎందుకు అంత అద్భుతంగా ఉంటుంది అంటే, పరలోకంలో వాక్యము సెటిల్ అయిపోయిందని బైబిల్ ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తుంది? సెటిల్ అయిపోయిందని వస్తుంది. అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది, అంటే స్థిరపరచబడింది. దేవుని యొక్క వాక్యం పరలోకంలో అయితే ఇక్కడ స్థిరంగా ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, వాక్యం యాక్చువల్ ఎక్కడైతే ఉండాలో మనిషి యొక్క భూమి మీద హృదయంలో, అక్కడ మాత్రం మనిషి యొక్క హృదయంలో మాత్రం వాక్యం స్థిరంగా కొనసాగదు. అది ప్రాబ్లం మనకి. ఎందుకంటే మన హృదయంలోని మార్క్స్ వార్త 4వ అధ్యాయం ప్రకారం చూస్తే మన హృదయంలో చింతలు ఉంటాయి, ఐక విచారం ఉంటాయి, ధనమోసం ఉంటాయి, ఇంకా రకరకాలైన కార్యాలు మన హృదయాల్లో ఉంటాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైతే మన హృదయంలో అలా ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే నీకు చింత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీ ప్రార్థన మీద దానికి ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాక్యం ఎందుకు హృదయంలో వెత్తబడాలంటే, ఎందుకు అందులో ఉండాలి వాక్యం స్థిరంగా అంటే, అది అందులో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంలో బలపడతావు, నువ్వు అడిగేటువంటి విధానంలో మార్పు వస్తుంది, నీ మనస్సు నూతనపరచబడుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే, దేవుడు చెప్పింది మన లైఫ్లో జరగాలంటే ఏం సెటిల్ అవ్వాలంటే, వాక్యం మన హృదయంలో స్థిరంగా కొనసాగడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే, హృదయంలో చింతిస్తూ దుఃఖపడుతూ అలాగనే ప్రార్థన కూడా చేసేసినా పర్లేదు అనుకుంటాం. కానీ యాక్చువల్గా బైబిల్లో ఎంతమంది అయినా సరే భక్తులు చింతపడినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మీరు చింతపడద్దని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, చింత అటువంటిది దేవుని నక్షత్రం యాక్చువల్గా కాదు. మనం చింతపడటం, బాధపడటం దేవుని నక్షత్రం యాక్చువల్గా కాదు. దాని నుండి మనం విడుదల పొందుకోవాలి. మనం ఎందుకు చింతిస్తాం అంటే, మన హృదయంలో మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని విచారాలు, ఇంకేదో వాక్యంకి విరుద్ధమైనటువంటిది లేదా ఇంకా లోక సంబంధం ఏదో మన హృదయంలో ఉంటుంది కాబట్టి మనం చింతపడుతుంటాం. చింత ఊరినే వచ్చేయట్లేదు, లోపల నుంచి బయటకు వస్తుంది. నువ్వు చింతపడుతుంటే అర్థం ఏంటి తెలుసా? నీ హృదయంలో ప్రాబ్లం ఉందని అర్థం. తెలుసా? చింత అటువంటిది బయట నుండి వచ్చేటువంటిది కాదు. ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు వినేటువంటి కార్యాలను బట్టి, నువ్వు చేసే దాన్ని బట్టి చింత వస్తుంది. కానీ నువ్వు చింతించడం స్టార్ట్ చేసావంటే అర్థం ఏంటంటే, అది బయట నుంచి వస్తున్న చింత కాదు, నీ హృదయంలో ఆల్రెడీ ఉంది. అందుకనే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు చింతపడతా ఉంటున్నావు. ఒకసారి ఆలోచించండి, చింత నీ హృదయంలో ఉంటే కనుక నువ్వు చింతిస్తున్నావు అంటే, అదే కనుక హృదయంలో వాక్యంతో కనుక నింపబడితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చింత కనుక మన హృదయం నిండిపోతే, అందుకే బైబిల్లో మాట ఉంది చూడండి, హృదయమందు నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే అర్థం ఏంటి? మనం కొన్నిసార్లు అంటే ఊరినే అనుకుంటాం, కొన్ని సందర్భాల్లో ఊరిని జనరల్ పైప్ అని కొన్నిసార్లు మాట్లాడతామో, కానీ చాలా సందర్భంలో ముఖ్యంగా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్స్లో మనం కొన్నిసార్లు మనం నోరు మాట్లాడుతున్నప్పుడు అది జస్ట్ నోరు మాట్లాడడం కాదు, నీ హృదయమే మాట్లాడడం యాక్చువల్గా. తెలుసా? హృదయమే మాట్లాడడం. ముఖ్యంగా ఎక్కువగా నువ్వు ఒత్తిడికి గురైనప్పుడు, నువ్వు ప్రెషర్కి గురైనప్పుడు నువ్వు మాట్లాడే మాటలుంటే చూసారా, అంటూ రకంగా చెప్పాలంటే కోపంలోనో బాధల్లోనో మాట్లాడతాం చూసారు ఎక్కువ శాతం. అలాంటి సందర్భాల్లో నువ్వు ఏదైతే నీ నోటితో నువ్వు మాట్లాడుతున్నావో నీ హృదయంలో ఎగ్జాక్ట్గా అదే ఉందని అర్థం. ఊరిని అనేసాం, కోపలు అనేసి అనుకుంటాం. నువ్వు కోపలు అన్నావు కరెక్టే, కానీ అది యాక్చువల్లీ హృదయంలో ఉంది కాబట్టే అది బయటికి వచ్చింది. దాంట్లో ఒకసారి ఆలోచించండి, హృదయంలో అది కాకుండా వాక్యము కనుక స్థిరంగా ఉందనుకోండి, అప్పుడేమవుతుంది?
అప్పుడు మనం బెటర్గా మనం మాట్లాడతాం, బెటర్గా మనం ప్రార్థన కూడా చేస్తాం. ఎందుకంటే చూడండి, ప్రార్థన అంటే మనం ఎంత బెస్ట్గా చేయాలి తెలుసు. ఒకసారి చూద్దాం చూడండి. ఒకసారి చూడండి, సమస్యలు ఉండి కూడా ప్రార్థన చేశాడు. దాని నుంచి ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయము. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను. చూడండి, ఇక్కడ యోనా సముద్రపు చేప కడుపులో ఉంటూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. 2వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం చదువుతాను. యోనా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం 9వ వచనం. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. గమనించి ఇక్కడ ఆయన పరిస్థితి అక్కడ చెప్తున్నాడు చూడండి. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచువారు తన కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలు నర్పింతును. నేను మృక్కుకన్న మృక్కుబడులను చెల్లింపక మానను. ఇక్కడ గమనించండి, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఇక్కడ చూడండి, యోనా ప్రార్థన చూడండి. ఈ రోజుల్లో మనం చేసేటువంటి ప్రార్థనకిను ఆ టైంలో పాత నిబంధన కాలంలో యోనా చేసిన ప్రార్థనకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. యోనా ఎక్కడి ప్రార్థన చేశాడు. యోనా చూడండి, అసలు ఆయన మాట్లాడుతున్న కోపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. చూడండి, అక్కడ నిజంగా ఆయన ప్రాబ్లం ఏంటో అక్కడ చూస్తున్నాం. ఆయన ఎంత పెద్ద సమస్యలు ఉన్నాడు అంటే, ఆయన అగాధంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడని కాదు, సముద్రంలో ఉన్నటువంటి చేప కడుపులో ఉన్నాడు యోనా. ఆ చేప కడుపులో ఉంటూ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, చూడండి, నా ప్రాణము కూపములో నుండి క్షమించి నీడవచ్చును. చూడండి, నేను మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని. చూసారా, అంత ప్రాబ్లంలు ఉంటూ యోనా ఏమన్నాడు తెలుసా? నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు చూడండి, అలా ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? అన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ. ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడంటే నిరీక్షణ లేనటువంటి సిచ్యువేషన్. సముద్రంలో ఉంటేనే యాక్చువల్గా ఆ టైంలో నిరీక్షణ ఉండదు. చేప కడుపులో ఉన్నాడు, ఆ రకరకాల పరిస్థితులు కూడా ఉన్నాడు. ఈవెన్ యాక్చువల్గా చూసుకుంటే సైంటిఫిక్గా చూసుకున్నా సరే, చేప కడుపులో ఉన్నామంటే రకరకాలైన సమస్యలు లోపల ఉంటుంటాయి. ఎందుకంటే అక్కడ లోపల సముద్రంలో తిమింగం చేపలు అంటే రకరకాల గ్యాసెస్ ఉంటాయంట. ఆ రకరకాల పరిస్థితుల్లో సీక్రెట్గా ఉండి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో యోనా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ చేత ఆవరించబడి ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ నా పని అయిపోయిందేమో అని అలాగ ఆలోచించలేదు యోనా. తెలుసా, యోనా చేప కడుపులో ఉంటూ కూడా, అంత పెద్ద తీవ్రమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా, ఆయన ఎంత ప్రాబ్లం ఉండడానికి అర్థమైన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అందులో ఉంటూ కూడా అగాధములో ఉంటూ ఆయన ప్రాణం మూర్ఛిల్లిపోయేటువంటి స్థితి నిజంగా అనుకుంటే నిజంగానే బహుశా ఆయన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అక్కడ సరైనటువంటి మనకు ఆక్సిజన్ కూడా సరిగ్గా దొరకదు కాబట్టి నిజంగానే బహుశా మూర్ఛిల్లిపోతాడేమో. ఆ సిచ్యువేషన్లో ఉంటూ కూడా ఆయన అంటున్నాడు, నేను యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు మనం అనుకోవచ్చు, చచ్చిపోతున్నాడు కాబట్టి దేవునికి స్మరిస్తున్నాడేమో, జ్ఞాపకం చేసుకున్నాడు అనుకుంటామేమో. ఆయన ప్రాణం మూర్ఛిల్లిపోతున్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ ఏమని జ్ఞాపకం చేసుకున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? ఒకసారి మరలా చూద్దాం చూడండి ఆయన ప్రార్థన. యెహోవాను జ్ఞాపకం చేసుకుని 7వ వచనం మూడలేను. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అన్న మాటతో అక్కడ అంటున్నాడు చూడండి 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును. నేను మృక్కుకైన మృక్కుబడులను చెల్లింపక మానను. ఇక్కడ గమనించండి, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించాను. ఇప్పుడు నేను ప్రార్థన చూడండి, అంత పెద్ద ప్రాబ్లం ఉంటూ ప్రాణం మూర్ఛిల్లిపోయే సిచ్యువేషన్ ఉంటూ అంటున్నాడు, నాకు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. సరే ఆలోచించండి దాని గురించి. ఏ క్షణం ఇప్పుడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంటే అర్థం ఏంటంటే, నువ్వు కోమాలో నువ్వు కోమాలో కూడా చచ్చిపోతావు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటా అంటున్నాడు. ఇంకను ఆయన ఎంత నిరీక్షణ అంటే, నేను దేవునికి ప్రార్థన చేసి నా మనవి యెహోవా వద్దకు వెళ్ళాను, ఆయన పరిశుద్ధ ఆలయం తట్టు నేను తిరిగి నిన్న ప్రార్థన చేశాను అంటున్నాడు. చూడండి, చేప కడుపులో ఉంటూ అగాధములు చీకట్లు ఉంటా అంటున్నాడు, నేను ఈ దేవాలయం తట్టు యెహోవా తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితులు ఎంత బలహీనంగా ఉన్నా సరే ఆయన ఆయన హృదయం మాత్రం చాలా చాలా దేవుళ్ళలో చాలా చాలా బలంగా ఉంది. ఇంకను ఆ సిచ్యువేషన్లో కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటున్నాడు, నేను ఖచ్చితంగా బయటకు వస్తాను, నేను ఇందులోంచి బయటకు వచ్చేస్తాను, దేవునికి నేను కృతజ్ఞత అర్పణను నేను అర్పిస్తాను. ఎందుకంటే దేవుని దగ్గరే రక్షణ మనకి దొరుకుతుంది. ఆ సిచ్యువేషన్లో కూడా నేను రక్షింపబడతాను అని యోనా నమ్మాడు. తెలుసా, ఆ సిచ్యువేషన్లో నమ్మాడు యోనా. నేను రక్షించబడతాను నమ్మాడు. నా పని అయిపోయింది ప్రభు, నన్ను పరలోకంలో చేర్చుకో అని అంటలేదు. అంటున్నాడు, నాకు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు.
ఇప్పుడు చూడండి, నిజంగా కనుక ఒక మనిషి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ప్రాబ్లం ఏదో రేపు ఎల్లుండో వచ్చే సంవత్సరం ఏదో ప్రాబ్లం వస్తుందని కాదు, ఇప్పుడే లిటరల్గా ప్రాబ్లంలో ఉంటూ కూడా ఇంకొన ఆయన చేసిన ప్రార్థన ఎలా ఉందో చూడండి ఒకసారి. అంటే ఆ ప్రార్థన ఎలా వస్తుంది ఒకసారి ఆలోచించండి. అక్కడ యోన చేసిన జస్ట్ ప్రార్థన చూడదు, యోన యొక్క ప్రాబ్లమ్స్ని చూడదు, యోన యొక్క హృదయాన్ని ఒకసారి చూడండి. అక్కడ నిజంగా అక్కడైనా మోకరించడానికి ఏమన్నా ఆ ప్లేస్ ఏమన్నా స్థిరంగా ఉంటుందా? చేప కడుపులో ఉన్నాడంటే చేప అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, ఎంత అన్కంఫర్టబిలిటీ ఉంటుంది లోపల, అటు ఇటు బోష కొట్టుకుంటూ ఉంటాడు. మరి అలాంటి సిచ్యువేషన్లో ఆయనకి ఏమాత్రం కూడా ఆయన యొక్క కంట్రోల్లో, తన యొక్క శరీరం కూడా తన యొక్క కంట్రోల్లో లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉంటూ ఆయన దేవునితోటి దేవాలయంతో తిరిగాను అంటున్నాడు. యెహోవా వద్దకు నా మనవి చేరిందంటున్నాడు. నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, బల్లర్పిస్తాను అంటున్నాడు. దేవుని దగ్గర నాకు రక్షణ దొరుకుతుంది అంటున్నాడు. నిజంగా ఆ ప్రార్థన వెనకాల యోన యొక్క హృదయాన్ని ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. అంటే ఎంతగా హృదయంలో గనక దేవుని గూర్చి, దేవుని యొక్క వాక్యం గురించి ఆయన హృదయంలో నింపబడి ఉంటే ఆయన అలా ప్రార్థన చేస్తాడు. ఆలోచించండి. ఆ ప్రార్థన ఊరినే నోటితో వచ్చేటువంటి ప్రార్థనలు కాదు తెలుసా. అవి అన్నీ బాగున్నప్పుడు నోటితో బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తాం, బాగా సాక్ష్యం చెప్తాం, అన్నీ రకరకాలుగా చాలా ఉంటాయి. అన్నీ బాగున్నప్పుడు దేవుని గురించి గొప్పగా మంచిగా మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడేస్తారు, దానికి అన్యులు కూడా మాట్లాడతారు అలా బాగున్నప్పుడు. కానీ క్రిస్టియన్ అటువంటి వాడు, నిజమైన విశ్వాసి, దేవుని యందు నిజంగా నమ్మకం ఉన్నటువంటి వాడు, తన మనస్సును దేవుని మీద మాత్రం నిలుపుకున్నటువంటి వారు మాత్రమే నెగిటివ్ సిచ్యువేషన్స్లో కూడా ఇలాగ మాట్లాడతారు. ఎంత మంచిగా ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలిసి ఈరోజు నేను ప్రాబ్లమ్స్ ఉన్నాను, నేను అగాధంలో ఉన్నాను, చీకటి ఉన్నాను, నేను సమస్యలు ఉన్నాను. కానీ ఇంకో నాకు తెలిసిన విషయం ఏంటంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని నాకు తెలుసు, నేను ఇందులో నుంచి బయటకు వస్తానని నాకు తెలుసు, నేను రక్షింపబడతాను నాకు తెలుసు, నేను రక్షింపబడతాను కాబట్టి నేను బయటకు వచ్చిన తర్వాత నేను దేవునికి కృతజ్ఞత అర్పణను నేర్పిస్తాను అంటున్నాడు. చాలా ఆలోచించండి. అలా ప్రార్థన చేయాలంటే అంత ఈజీగా రాదు అది. అలా రావాలంటే నీకున్నటువంటి సిచ్యువేషన్స్ కంటే నీ పరిస్థితులు నీకు ఎంత బలమైనటువంటి, ఎంత రియాలిటీ ఉందో అంతకంటే బలంగా నీకు దేవుని యొక్క వాక్యము, దేవుడు నిజమైతేనే నువ్వు ప్రార్థన అలాగనా చేస్తావు. మనకు నిజంగా ఏది నిజం అనిపిస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏది మనకు నిజంగా నిజం అనిపిస్తుంది తెలుసా? ఏది వాస్తవం అనిపిస్తుంది, ఏది మారదు అనిపిస్తుంది అంటే నీ హృదయంలో ఎక్కువ ఏది నిండిందో అదే మారదానికి అనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం కనుక మన హృదయంలో నిండుగా ఉంటే అప్పుడు నీకు అనిపిస్తుంది నా సిచ్యువేషన్ ఇలా ఉన్నాయి కానీ నా పరిస్థితి మారుతుంది అని నీకు అర్థమవుతుంది. అదే కనుక హృదయంలో కనుక చింతలు లేదా ఇంక వేరే ఉన్నాయనుకోండి, అదే స్థిరంగా ఉంటుందని అనుకుంటాం. వాక్యం కనుక స్థిరంగా ఉందనుకోండి, పరిస్థితులు మారతానికి అనిపిస్తుంది. ఎందుకంటే వాక్యం కంటే స్థిరమైనది వేరేది లేదనే విషయం నీకు అర్థమవుతుంది. అందుకని చూడండి, వాక్యం తరచుగా ఎందుకు హృదయాలు నింపుకోవాలి తెలుసా? ఇది ఎంతగా వాక్యం హృదయంలో తరచుగా నింపేసుకోవాలంటే, ఎంతగా వాక్యంతో హృదయం అంతా నింపబడాలంటే, ఎంత స్థిరంగా ఉండాలంటే, నువ్వు తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్లో నువ్వు ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే నువ్వు ఆవరించబడినా సరే, ఇంకో నీకేమనిపించాలంటే బయటనవన్నీ కూడా తాత్కాలికమైనవి, అంటే ఇవన్నీ కాదు, చివరికి దేవుడు చెప్పింది జరుగుతుంది అని నీ హృదయం ఉంటే వాక్యము స్థిరమైనటువంటిగా నీకు కనుకుంటే, అది కనుక స్థిరపరచబడితే అప్పుడు నీకు వాక్యము రియాలిటీగా ఉంటుంది, అంటే వాస్తవంగా మారుతుంది. కానీ చాలామంది చెప్తారు చూడండి, బైబిల్ ఉందండి కానీ యాక్చువల్గా అంటారు చూస్తారు చాలామంది. బైబిల్ ఉందంటే అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తాను, బైబిల్ ఉంది కానీ యాక్చువల్గా ఏంటంటే అంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి వాక్యము పర్మనెంట్ కాదు, వాళ్ళకి వాక్యము స్థిరమైనటువంటిది కాదు, వాళ్ళకి వేరేది ఇంకేదో స్థిరమైంది. అంటే వాళ్ళ హృదయంలో అప్పుడు ఏముంది, వాళ్ళ హృదయంలో వాక్యం లేదని అర్థం. వాక్యం ఉండే ఏముంటాడంటే పరిస్థితులలో ఉన్నాయి కానీ ఇంకను వాక్యం ఎలా ఉంది కాబట్టి వాక్యంలో ఉన్నట్టే జరుగుతుంది అంటాడు. వాక్యం స్థిరంగా హృదయంలో ఉన్నటువంటి వాడు. అది వాక్యం హృదయంలో స్థిరంగా లేకుండా వాళ్ళు ఏమంటారంటే బైబిల్ ఉందండి, నేను ప్రసంగాలు ఉన్నాను, నాకు కూడా తెలుసు అవన్నీను, కాకపోతే నా పరిస్థితి. ఎప్పుడైతే కాకపోతే నా పరిస్థితి అన్నావో, నువ్వు వాక్యం కంటే ఇంకా వేరే దేనిని బలంగా నమ్ముతున్నావు. నీ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే దానిలో వాక్యం కంటే ఇంకా వేరేదేదో నువ్వు బలంగా నమ్ముతున్నావు, అది బలమైంది అనుకుంటున్నావు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు అలాగ ఆలోచిస్తున్నావో, నువ్వు అలా మాట్లాడుతున్నావో, దాని అర్థం ఏంటంటే నీ హృదయంలో వాక్యం స్థిరంగా లేదని అర్థం. పరిస్థితులు బట్టి మారిపోతుంది. పరిస్థితులు బాగుంటే నువ్వు దేవుని స్తోత్రం అంటున్నాలే అన్నావు, పరిస్థితులు బాగోకపోతే మాత్రం నువ్వు వేరేగా మాట్లాడుతున్నావు. అప్పుడు అర్థం ఏంటంటే నీ హృదయంలో వాక్యం స్థిరంగా లేదని అర్థం. అందుకంటే చూడండి, మనం ఏదో నోటితో పైపైన ప్రార్థన చేసేయడం అన్నది కాదు ఇక్కడ ఇష్యూ. ఇక్కడ ప్రార్థన అంటే హృదయంతో నోటితో పైపని చేసేది కాదు, హృదయంలో వాక్యాన్ని నింపుకొని దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. ఓ రక చెప్పాలంటే నోరు అనేటువంటిది యాక్చువల్గా ఏంటంటే ఒక సౌండ్ బాక్స్ లాంటిదే. సౌండ్ బాక్స్లోంచి నా వాయిస్ రాదు,
నా నోట్లోంచి మైక్లోకి వెళ్ళి సౌండ్ బాక్స్ బయటకు వస్తుంది. అలాగే నిజంగా నోరు అంటుంది అనుకుంటాను, నోరు అంటుంది కూడా నీకు సౌండ్ బాక్స్ అలాంటిదే జస్ట్. కానీ నేను హృదయం మాట్లాడాలి. యాక్చువల్గా ఒక క్రిస్టియన్కి ఏది ప్రార్థన చేయాలి, నేను అందుకే హృదయం కుమ్మరించుకుంటే అర్థం ఏంటి? యాక్చువల్ నోటితోనే మాట్లాడుతావు, నీ ప్రాబ్లం నువ్వు దేవునికి చెప్పుకుంటున్నావు. కానీ హృదయం కుమ్మరించుకుంటే అర్థం ఏంటంటే హృదయంలో అంతా నువ్వు చెప్పుకుంటున్నావు దేవునికి అని అర్థం. ఓ రకంగా ప్రార్థన అంటే ఏంటంటే నీ నోటితో ఎలా ప్రార్థన చేయాలి నాకు తెలుసు కాబట్టి అని చెప్పేసి ఈ జ్ఞానముతో ఈ మైండ్తో నీకు తెలిసినట్టుగా ప్రార్థన చేశాడు కాదు, నీ హృదయమే నోటి ద్వారా మాట్లాడడం. అది ఇంపార్టెంట్. హృదయం మాట్లాడే అర్థం ఏంటంటే హృదయంలో వాక్యం నింపుకున్నప్పుడు ఓ రకంగా హృదయం మాట్లాడుతుంది. అందుకు గుర్తుపెట్టుకోండి, నువ్వు నీకు ప్రెజర్స్ వచ్చినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు, బాధ వచ్చినప్పుడు, లేదా కోపం వచ్చినప్పుడు, ఇంక వేరే వేరే ముఖ్యమైన సందర్భాల్లో నీ నోరు ఏం మాట్లాడుతుందో నువ్వు పరీక్షించుకో. అప్పుడు చెప్తాం నోరు మాట్లాడేదంటే నోరు కూడా ఎగ్జాక్ట్గా అదే ఉందని అర్థం. ఎగ్జాక్ట్ అదే ఉందని అర్థం. ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 12:34 వచనం నేను చదువుతాను. యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. సర్పసంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాటలాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ అంటున్నారు సర్పసంతానం అని మాడుతూ మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా పలుకుతారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెడ్డ మాటలు ఎందుకు వస్తున్నాయి అంటే ఊరినే పైపైన చెడ్డ మాటలు వస్తున్నాయి కాదు, వాళ్ళ స్వభావమే అది. ఇక్కడ చూడండి, వాళ్ళ స్వభావం ఏదంటే అర్థం ఏంటి, వాళ్ళ హృదయమే యాక్చువల్గా అది. అందుకనే దాని మీనింగ్ ఏంటో నెక్స్ట్ టైం అక్కడ క్రీస్తుడు మాడుతూ అక్కడ ఏమన్నారంటే సజ్జనుడు ఏం చేయాలంటే మంచివాడు ఏం చేస్తాడంటే మంచిగా మాట్లాడతాడు. కానీ సజ్జనుడు మంచిగా వాడు సజ్జనుడు ఎందుకు అయ్యాడంటే మంచిగా మాట్లాడతాడు. కానీ మంచిగా ఎందుకు మాట్లాడతాడు అంటే జస్ట్ పైపని మాట్లాడతాను కాదు, ఆ సజ్జనుడు ఎందుకు సజ్జనుడు అయ్యాడు, ఎందుకు మంచి మాటలు మాట్లాడతాడంటే హృదయంలో మంచి వాటిని విత్తుకున్నాడు. గమనించండి, హృదయంలో మంచి వాటిని విత్తుకున్నాడు కాబట్టి నోట్లోంచి ఆ మాటలు బయటకు వస్తున్నాయి. అదే దుర్జనుడు ఏంటంటే చెడ్డవాడు ఏం చేస్తాడంటే హృదయంలో చెడ్డవాటిని వెతుకున్నాడు కాబట్టి నోట్లోంచి కూడా చెడ్డ మాటలే వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి, దేవుడు ఒక రకంగా ఎలా చూస్తున్నాడంటే నీ నోరు మాట్లాడుతున్న దాన్ని బట్టి నీ హృదయంలో నువ్వేం విత్తుకున్నావో లేదనుకుంటే నీకు తెలుసో తెలియకుండా హృదయంలో యాక్చువల్గా ఏముందో నీ నోటి బట్టి తెలిసిపోద్ది అంటున్నారు. నువ్వు హృదయంలో చెడ్డవాటిని వెతుకుంటూ నీ నోరు మంచిగా మాట్లాడంటే మాట్లాడదు. అంటే అర్థం ఏంటంటే నువ్వు హృదయంలో భయాన్ని వేరే వేరే కార్యాలు నువ్వు నింపుకొని నువ్వు బాగా ప్రార్థన చేయాలి, ఒత్తిడి గురైన సందర్భంలో యోన లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మంచిగా మాట్లాడాలి అనుకుంటే అది రాదు. అది అప్పుడు అలా చర్చలు అందరూ మంచిగా మాడతాం. చర్చలు ఎవరు కూడా నాకు దేవుడు అంటే భయం లేదంటే భక్తి లేదని ఎవరు అన్నారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏమో దేవుడు చేస్తాడు చేయడు అంటాం, ఏమో కార్యాలు జరుగుతాయి లేవో. బైబిల్ అయితే ఉందిలేండి, అలాంటి ప్రసంగాలు మేము కూడా బోల్డ్ విన్నాం అంటాం. ఎవరన్నా కనుక వాక్యం తీసి లేదు దేవుడు నమ్మండి, దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తే ఇలాంటి మాటలు చెప్తున్నప్పుడు వారు ఎవరన్నా ఒకరు చెప్పినా అవన్నీ ప్రసంగాలు మేము విన్నాంలే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అర్థం ఏంటంటే నీకు వాక్యము నీకు అంత వాస్తవంగా నీకు మారలేదు. నీ పరిస్థితుల కంటే నీకు ఒక క్రిస్టియన్కి ఎలా ఉండాలంటే నీ పరిస్థితుల కంటే నీ సమస్యల కంటే నీకున్న ఇబ్బందుల కంటే వాక్యము బలమైనటువంటిదిగా నమ్మగలగాలి. అలా నమ్మగలిగినప్పుడే నీ హృదయంలో నువ్వు వాక్యాన్ని నింపుకున్నప్పుడు వాక్యం స్థిరంగా ఉందని అర్థం. అలా ఉన్నప్పుడు మీకేది ఇష్టమో మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే ఊరిని జస్ట్ ఊరిని అలా పైపైన వినేస్తే అని కాదు, నిలిచుంటే అర్థం ఏంటంటే పర్మనెంట్గా అందులో ఎస్టాబ్లిష్ అయి ఉంటే స్థిరంగా కనుకుంటే ఉంటే అప్పుడు క్రీస్తు అంటున్నారు మీకేది ఇష్టం మీరు అడగండి అది మీకు ఇచ్చేస్తాను. అది ఎవరికి అది సాధ్యం, ఎలా సాధ్యము ఏంటంటే మనం ఏదైతే దేవుడు మనకు అది ఇచ్చేస్తాడా అంటే ఇలా గనక వాక్యం స్థిరంగా హృదయంలో ఉండేటువంటి వాళ్ళకి సిట్యువేషన్లు బట్టి హృదయం మార్చుకొని సిట్యువేషన్ బట్టి నోటి మాటను మార్చుకునేటువంటి వాళ్ళు కాదు. ఎవరి హృదయంతో వాక్యం పర్మనెంట్గా స్థిరంగా వాక్యం చేత వెత్తబడుతూ ఉంటుందో వాళ్ళంతగా తమ హృదయంలో వాక్యం స్థిరపరచుకుంటారంటే ఇక్కడ యోనలాగా వాళ్ళు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రార్థన చేసేటప్పుడు చాలా బెటర్గా ప్రార్థన చేస్తారు. యోన అలా ప్రార్థన చేశాడు. ఆ సిట్యువేషన్లో ఉంటే అంటున్నాడు ఏం జరుగుతుందో తెలియని సిట్యువేషన్, ఎక్కడున్నాడో తెలీదు, ఎటు వెళ్తున్నాడో తెలీదు, కానీ అంటున్నాడు నేను ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాను ఇందులోంచి, నేను మరలా దేవునికి కృతజ్ఞత అర్పణ కూడా అర్పిస్తాను. ఎందుకని అర్పిస్తానంటే దేవుని దగ్గర ఖచ్చితంగా రక్షణ నాకు దొరుకుతుంది, ఖచ్చితంగా నేను రక్షింపబడతా అనే ప్రాబ్లం నుంచి అర్థమైంది యోనాకి. అలాగే ప్రార్థన చేశాడు. అలాంటి అస్థిరమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా స్థిరంగా ప్రార్థన చేయగలిగాడు.
ఆ ప్రార్థన జస్ట్ మనం చదువుతున్నాం, కానీ ప్రార్థన అందరూ చేయలేరు తెలుసా. అందరికీ అంత తీసుకొచ్చేది కాదు. ఎవరు నిజంగా అలా ప్రార్థన చేయగలుగుతారంటే, యోనా అలాంటి చేప కడుపులో ఉంటూ, అలా భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటూ కూడా తనున్నటువంటి పరిస్థితుల కంటే ఎక్కువగా దేవుని యొక్క మాటను ఎక్కువ నమ్మాడు. ప్రాణం పోవడానికి అంచుల్లో ఉంటూ కూడా తన పరిస్థితి కంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాడు. అన్నాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంటున్నాడు, ఆయన సన్నిధి చేరింది అంటున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తూ కూడా, చర్చిలోనే ప్రార్థించడం కాదు, చేప కడుపులో ఉండి అస్థిరమైన పరిస్థితులు ఉండి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవుని దగ్గర నా ప్రార్థన వెళ్ళింది అంటున్నాడు. ఏమో దేవుడు నా ప్రార్థన అంటున్నాడు లేదో నాకు అర్థం కావట్లేదు, ఇంకా నేను చేప కడుపులో ఉన్నానేంటి, ఇలాగ అనుకోవట్లేదు ఆయన. అలా అనుకోవట్లేదు ఆయన. నేను ప్రార్థన చేశాను, దేవుని సన్నిధికి నా మనవి చేరింది అంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. అంటే అది అందుకనే అంటే చూడండి, మనం నిజంగా మనకి నిజంగా క్రిస్టియన్ మనకున్న ప్రాబ్లం ఒకటే, మనకి ఈ అండర్స్టాండింగ్ మనకు, ఈ జ్ఞానం, ఈ అవగాహన మనకు ఉండాలి. మనం ఏమనుకుంటామంటే మనకి డబ్బు లేకపోవడం ప్రాబ్లము, లేదంటే అనారోగ్యం ఒక ప్రాబ్లం, లేదా ఇంకేదో ప్రాబ్లం అనుకుంటాం. ఒక క్రిస్టియన్ నిజంగా ప్రాబ్లం అది కాదు తెలుసా. పౌలు ఎఫెసీ పత్రిక రాసినప్పుడు ఆయన అక్కడ మాట్లాడుతూ అక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు, మొదటి అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, అక్కడ వారి యొక్క మనోనేత్రాలు వెలిగింపడాలని, వారు చాలా విషయాలు తెలుసుకోవాలని, జ్ఞానం గల హృదయం దేవుడు దయచేయాలని పౌలు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను అంటాడు. ఒకసారి తీసుకొని చదువుకుని ఒకసారి వీళ్ళతో ఎఫెసీ పత్రిక 11 మొదటి అధ్యాయం 19 నేను చదువుతాను, జస్ట్ మీరు అన్నాడు సరిపోద్ది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 19 అక్కడ లాస్ట్లో ఆయన అంటాడు చూడండి, జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. సార్ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. పౌలు చూడండి, నిజంగా పౌలు చాలా ఆత్మీయత కలిగినటువంటి వాడు, చాలా వాక్య జ్ఞానం కలిగినటువంటి వాడు. అలాంటి పౌలు విశ్వాసంగా ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, వీళ్ళ పిల్లల్ని ఇచ్చేసి, వీళ్ళకి ఫైనాన్షియల్గా వీళ్ళని బలపరిచే, అవన్నీ చేయట్లేదు. పౌలు సంఘమంతటి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పండి, క్రైస్తవ ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నాడు. కానీ పౌలు చేస్తున్న ప్రార్థన ఏంటి? పౌలు క్రిస్టియన్స్కి నిజంగా ఏం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏంటి అవసరం అంటే పౌలే గుర్తించాడంటే, దేవుని గురించి, ఆత్మ విషయాల గురించి జ్ఞానం ఉండాలి, ప్రత్యక్షత గల మనస్సు దేవుడు మీకు అనుగ్రహించాలన్న ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు. అదేం పెద్ద ప్రార్థన అనుకుంటాం, కానీ వాక్యం కనుక ఏమాత్రం నీకు కొంచెం అర్థమైనా సరే, అంతకన్నా శ్రేష్టమైన ప్రార్థన ఏ పాస్టర్ గారు చేయలేరు తెలుసా. అంతకన్నా శ్రేష్టంగా ఏ పాస్టర్ ప్రార్థన చేయలేరు సంఘం కోసం. అంత బెస్ట్గా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే అది నీకు అర్థమైతే చాలు, నీకు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మనకు అది తెలియకే మనం ఏమనుకుంటున్నాం అంటే, ఎవరెవరినో ప్రాబ్లం అనుకుంటున్నాం, ఇంటంటో ప్రాబ్లం అనుకుంటున్నాం. నిజంగా చూడండి, ఇది కనుక మనకు అర్థమైతే, యేసుక్రీస్తు యోహాను సువార్త ఏదైతే చెప్పారో, నిజంలో కనుక నువ్వు వాక్యం కనుక నింపుకుంటే, నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగు, అది నీకు ఇచ్చేస్తాను క్రీస్తు చెప్పింది. అర్థం ఏంటంటే, బేసిక్గా అది కనుక నువ్వు చేయగలిగితే, నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వహిస్తే, నీ ప్రార్థనకు అడ్డే లేదని చెప్తున్నారు యేసుక్రీస్తు. అవునా కదా? నీకు ఏది ఇష్టమో అడుగంటే అర్థం ఏంటి? నువ్వు బేసిక్ అలా కనుక నేను చెప్పినట్టు కనుక నీ హృదయం కనుక స్థిరంగా కనుక వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే, నా యందు నీవు నీ యందు నా మాటలను నిలిచుంటే, నీకు ఏది ఇష్టం అడిగాయి అని చెప్పి అక్కడ తాపలేదు, అది నీకు అనుగ్రహించబడతాదని కూడా చెప్పారు. నీకేసం నువ్వు అడుగు, లాస్ట్ దేవుని చిత్తం సిద్ధించుగా కానీ అనట్లేదు. నువ్వు అది చేసేసి నువ్వు అడుగు, నువ్వు పొందుకుంటాను కూడా క్రీస్తు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారన్నమాట? చెప్తున్నారంటే, అలా స్థిరపరుచుకున్నప్పుడు ఆ వ్యక్తికి అన్ని అవకాశాలు ఉంటాయి. అంటే బేసిక్గా అలాంటి వ్యక్తికి బేసిక్గా ప్రాబ్లం ఏది ఉండదు, నీకు అడ్డేమీ ఉండదు. అంటే ప్రాబ్లమ్స్ రావంటే ప్రాబ్లమ్స్ రావని కాదు, హృదయంలో వాక్యం ఎత్తుకుంటే ప్రాబ్లమ్స్ రావా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకనే నువ్వు ప్రార్థన చేయని క్రీస్తు చెప్తున్నారు. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు అడ్డు ఉండదు. నీ ప్రార్థనకు అడ్డు ఉండదంటే అర్థం నువ్వు జవాబు ఖచ్చితంగా పొందుకుంటాను అర్థం. అప్పుడు ఈరోజు ఉన్న సమస్య రేపు ఖచ్చితంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు నిజంగా అంటే అర్థం ఏంటంటే, నా యందు మీరు మీ యందు నా మాటలు నిల్చుంటే మీకు ఏది ఇష్టం అడగండి అని క్రీస్తు చెప్పినప్పుడు, ఆ మాట నిజంగా సరిగ్గా అర్థం చేసుకుంటే, క్రిస్టియన్కి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండాలంటే, వాక్యం హృదయంలో విత్తుకోవడం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అది సెట్ అయిపోతే నీ ప్రార్థన సెట్ అయిపోద్ది అంటున్నారు క్రీస్తు. అది సెట్ అయిపోతే నీ ప్రార్థనకు అడ్డలేదు అంటున్నారు. ఈ మాట ఎవరో ఒక పౌలు అంటే ఒక మనిషి చెప్పట్లేదు, స్వయంగా క్రీస్తు చెప్తున్నటువంటి మాట అది. నా యందు మీ యందు నా మాటలు నిల్చుంటే, మీకు ఏది ఇష్టం మీరు అడిగండి, మీకు అది అనుగ్రహించబడుతుంది అంటే అర్థం ఏంటంటే, అందుకంటే చూడండి, మనం ఏది నిజమని బలంగా నమ్ముతున్నాము, దేన్ని ఎక్కువగా బలంగా నమ్ముతున్నాము.
ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ బలంగా నమ్ముతున్నావా? నిన్ను ప్రాబ్లమ్స్ కదిలిస్తున్నాయా, లేదనుకుంటే దేవుని యొక్క వాక్యం కదిలిస్తుందా మనల్ని? అది ఇంపార్టెంట్. మనల్ని ఎక్కువ బలంగా ఏది కదిలిస్తుంది? నేను ఒకవేళ కుదిపేస్తే ఏది కుదిపేస్తుంది? వాక్యమా, పరిస్థితులా? నేను ఒకవేళ ఎమోషనల్ కనుక నీ మూడుని మారుస్తుంది అనుకుంటే అది వాక్యము నీ మూడుని మారుస్తుందా, లేదనుకుంటే పరిస్థితులు మారుస్తున్నాయి నీ మూడుని? అది చాలా ఇంపార్టెంట్. వాక్యం అన్నప్పుడు వాక్యం కనుక నీ మూడు మొత్తం మార్చేస్తే వాక్యంలో నువ్వు చోటేస్తున్న అర్థం. లేదండి బయటకి ఎంత నా సిచ్యువేషన్స్ బట్టి ఆటోమేటిక్గా నా మూడ్ ఆఫ్ అయిపోతున్నాను, లేదా వెళ్ళిపోతున్నాను అనుకుంటే అర్థం ఏంటంటే దీనికంటే ఎక్కువగా నువ్వు చర్చిలో కూర్చొని ఏంటంటే వాక్యం కంటే నువ్వు బలంగా నీ హృదయం ఏం నమ్ముతుందంటే బయట పరిస్థితిని ఎక్కువగా నీ హృదయము నమ్ముతుంది. అందుకని నీ మాటలు వస్తున్నాయి. అందుకని నువ్వు ఎక్కువ భయం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు అందుకనే భవిష్యత్తు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నావు నువ్వు. కానీ ఇక్కడ నా యందు మీరు మీద నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టం అడగండి క్రీస్తు చెప్పారంటే అర్థం ఏంటంటే నీకు బేసిక్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాక్యం కనుక నీ హృదయంలో సెట్ అయిపోతే నీ పరిస్థితులు కూడా సెట్ అయిపోతాయని చెప్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే వాక్యమే స్థిరంగా మనకు ఉండదు తెలుసా. క్రిస్టియన్స్ మనం అర్థం చేసుకోవాలంటే మన హృదయాన్ని మనం సరిగ్గా సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాక్యంతో నింపుకోవడం చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్స్గా మనకు అది అర్థం అవ్వాలి ముందు. మనం ఎంతసేపు ఏంటంటే పరిస్థితులను సెట్ అయిపోతే బాగుంది అనుకుంటున్నాం. పరిస్థితులు కాదు ముందు నీ హృదయం సెట్ అయిపోతే పరిస్థితులు సెట్ అయిపోతాయి. ఎందుకంటే నీ హృదయం సెట్ అయిపోతే నీ విశ్వాసం సెట్ అయిపోద్ది, నీ ప్రార్థన జీవితం సెట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ కూడా సెట్ అయిపోతాయి. హృదయంలో ఖాళీగా ఉండి లేదంటే వేరే వేరే సమస్యల గురించి పరిస్థితి గురించి ఆలోచిస్తుంటాడు హృదయము యోనా లాంటి ప్రార్థన చేయగలుగుతుందా? ఖచ్చితంగా చేయలేదు. అందుకని చూడండి, మనము దేన్ని ఎక్కువగా బలంగా నమ్ముతున్నాం? నువ్వు చూసేదాన్ని, వినేదాన్ని, నీకు అర్థమయ్యే దాన్ని బలంగా నమ్ముతున్నావా, లేదా నువ్వు చదివి వింటున్నటువంటి వాక్యాన్ని బలంగా నమ్ముతున్నావో? చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఎక్కువ ఏది కదిలిస్తుందో నువ్వు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నావు అని అర్థం తెలుసా. సమస్యలు కొంచెం బాధ కలిగిస్తాయి, కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? సమస్య బాధ కలిగించినప్పుడు వెంటనే యోనాలాగా నువ్వు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే ప్రాబ్లం ఉన్నప్పుడు వెంటనే నీకు దేవుడు గుర్తు రావాలి. ఎందుకంటే అక్కడ యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడంట యోనా. అలాంటి ప్రాబ్లమ్స్తో యెహోవా ఎందుకు గుర్తొస్తాడు? యెహోవా ఎందుకు గుర్తొచ్చాడంటే తనున్నటువంటి పరిస్థితుల కంటే దేవుణ్ణే స్థిరంగా నమ్మాడు యోనా తెలుసా. అంటే యాక్చువల్ నిజంగా చెప్పుకుంటే క్రిస్టియన్స్ మనకి అంత పెద్ద ప్రాబ్లం యాక్చువల్ రాదు. మనకి సముద్రంలో అది, అగాధంలో అది, చేపకడుపులో ఆ సిచ్యువేషన్ మనం వెళ్ళాం. కానీ ఇంకొన మనం అలా ప్రార్థన చేయలేం. కానీ యోనా ఎంత బెటర్గా ప్రార్థన చేశాడు చూడండి. యోనా ఎంత బెటర్గా ప్రార్థన చేశాడు. యోనాకి ఎందుకంత బెటర్గా ప్రార్థన చేశాడు అంటే యోనా ఉన్న సిచ్యువేషన్లో పైన వేషధార ప్రార్థన అయితే చేసే సిచ్యువేషన్ కాదు అక్కడ. ఎందుకంటే ఆయన ప్రార్థన గొప్పగా ఉందని ఎవరు మెచ్చుకునే వాళ్ళు, బ్రహ్మాండంగా ప్రార్థన చేసే బ్రదర్ అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఆయన చేసిన ప్రార్థన చాలా శ్రేష్టంగా ఉంది, సిన్సియర్గా ఉంది. పైన వేషధారణ ప్రార్థన కాదు, ఎవరో చూసి ప్రార్థనకు మార్కులు వేయాలని చేసిన ప్రార్థన కాదు, నిజాయితీగా చేసిన ప్రార్థన. నిజాయితీగా చేసిన ప్రార్థన మనకి ఎంత ఇన్స్పిరేషన్ ఒకసారి చూడండి. చేప కడుపులో ఉంటూ చేసిన ప్రార్థన మనకి ఎంత ప్రేరేపణ చూడండి. ఆ ప్రార్థన మనకి ఎంత నేర్పిస్తుందో చూడండి. అన్నీ బాగుండి కూడా మనం అలా ప్రార్థన చేయలేం. కానీ యోనా అలాంటి సిచ్యువేషన్తో కూడా ప్రార్థన చేశాడు. అలా ఎవరు చేయగలుగుతారంటే వాళ్ళ హృదయంలో వాక్యం ఎంత ఎక్కువగా బలంగా స్థిరపడిపోయి ఉంటుందంటే ఈ పరిస్థితి అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని బలంగా నమ్మాడు. అందుకనే ఆయన హృదయం కదిలిపోలేదు అక్కడ, ఆయన హృదయం చెదిరిపోలేదు అక్కడ, ఆయన గుండె అక్కడ కరిగిపోలేదు అక్కడ. ఎందుకంటే వాక్యముతో నింపుకున్నాడు. ఆ హృదయం కదల్చబడట్లేదు. పరిస్థితులు అంత భయంకరంగా ఉండి కూడా ఇంకను ఆయన విశ్వాసమే కానీ, ఆయన భక్తి జీవితమే కానీ, ఆయన నమ్మకం కానీ చెదిరిపోలేదు తెలుసా. కారణం ఏంటంటే వాక్యం ఏదో హృదయంలో ఉందని కాదు, హృదయంలో స్థిరంగా ఉంది కాబట్టి సిచ్యువేషన్స్ ఏదాన్ని కదిలించలేకపోయినాయి. అంటే మనం కూడా ఎగ్జాక్ట్ అలాగే ఉండాలి. ఎలా అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే ఇంకను అలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చినప్పుడు వెంటనే మనకు కూడా దేవుడు గుర్తు రావాలి. ఊరిని ఏదో అన్యులు చూడండి బైబిల్ ఉన్నప్పుడు దేవుని స్మరిస్తారు చూస్తారా, అలా స్మరించడం చెప్పట్లేదు. ఏదో పైన ఇంకేం దిక్కులేదు కాబట్టి ఏదో దేవుని జపంలా గుర్తు చేసుకుంది ఏదైనా జరుగుతుందేమో అని కాదు. ఆయన దేవుడిని జ్ఞాపకం చేసుకుంది ఏదైనా జరుగుతుందేమో అనుకుని జ్ఞాపకం చేసుకోలేదు, జరుగుతుందని తెలిసి జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అందుకనే కదా నాకు రక్షణ దొరుకుతున్నాడు. అందుకనే జరుగుతుందేమో చూద్దాంలే అని దేవుని జ్ఞాపకం చేసుకున్నాను కాదు. ఈ టైంలో ఇంకేం చేస్తాం, దేవుడినే కదా జ్ఞాపకం చేసుకోవాలి, ఏదైనా జరుగుతుందేమోలే అని భయంతో దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, విశ్వాసంతో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, ధైర్యంతో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కార్యం జరిగేస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని రక్షణ దొరుకుతుంది అంటున్నాడు ఆయన.
అలా జ్ఞాపకం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏదో భయపడుతున్నాం కాబట్టి భయాన్ని బట్టి వచ్చేటువంటి ప్రేరేపణ కాదు దేవుని జ్ఞాపకం చేసుకోవడం. దేవుని నమ్మకాన్ని బట్టి ఆ సిచ్యువేషన్స్లో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రక్షణ ఖచ్చితంగా దొరుకుతుందని అనుకుంటున్నాడు. అగాధములో ఉండి కూపములో ఉండి కూడా అంత బెటర్గా ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన రావాలంటే బేసిక్ ఎలా ఉండాలంటే, నువ్వు దేవుని నుండి దేవుని యొక్క మాటల్ని హృదయంలో స్థిరంగా ఉంటేనే నువ్వు అలాగ ప్రార్థన చేస్తావు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకా నువ్వు బలంగా ఏం నమ్ముతావు అంటే, నేను ఈరోజు చేప కడుపులో ఉన్నానేమో కానీ ఖచ్చితంగా త్వరలో నేను బయటికి వచ్చేస్తాను. ఎందుకంటే నేను చేప కడుపులో ఉండి నేను ప్రార్థన చేశాను. నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది కాబట్టి నాకు రక్షణ దొరుకుతుంది. కానీ బయటకు వచ్చాక ఓ టైం వచ్చినప్పుడు దేవుని నేను థ్యాంక్స్ కూడా చెప్తాను, కృతజ్ఞత అర్పణను అర్పిస్తాను. ఆయన ఈరోజు ఎలా ఉన్నాడు దానికోసం మాట్లాడట్లేదు. ఇందులో బయటకు వచ్చాక ఆయన లైఫ్ ఏం జరుగుతుందో దానికోసం మాట్లాడుతున్నాడు. సో అది ఇంపార్టెంట్. ఆయన దేనికోసం మాట్లాడుతున్నాడు, ప్రభు చూసాం ఎంత సమస్యలే అని ఈ సమస్యల కోసం చెప్పట్లేదు. ఆయన ఇందులోంచి ఒక్కసారి దేవుడు ఆయన మనవి ఆలకించి ఆయన బయట తీసుకొచ్చేస్తాను, లైఫ్ ఎలా మారుతుందో అది గుర్తు చేసుకున్నాడు చేప కడుపులో ఉంటూ. మనం ఎప్పుడైనా అలా గుర్తు చేసుకుంటామా? ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంతసేపు ప్రాబ్లం కోసం గట్టిగా బలంగా మాడుతుంటాం, మనం ప్రాబ్లం కోసం బలంగా డిస్కస్ చేస్తుంటాం. కానీ యోనా ఎలా మాడుతున్నాడు రకంగా చెప్పాలంటే, ఈరోజు నాకు ప్రాబ్లం ఉంది కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను బయట తెచ్చిన తర్వాత నాకు ప్రాబ్లం ఉండదు, నాకు ఈరోజు ఉన్న ప్రాబ్లం రేపు ఉండదు అంటున్నాడు యోనా. అలా అంటున్నాడు, అలా ప్రార్థన చేస్తాడు యోనా. ప్రార్థనలో అంటున్నాడు అన్నమాట, నాకు ఈరోజు నేను ఉన్నాను, అగాధంలో ఉన్నాను, కానీ రేపు నేను ఖచ్చితంగా నేను బయటికి వచ్చేస్తాను. ఆ మాట ఎప్పుడంటే చేప కడుపులో ఉంటాను అన్నమాట. ప్రాబ్లమ్స్ వెళ్ళడానికి ముందన్న మాట కాదు, లేదంటే ప్రాబ్లం బయటకు వచ్చిన అన్న మాట కాదు. దాటి వచ్చిన తర్వాత నాకు తెలిసిండి అప్పుడు వచ్చేస్తాను బయటకి, నాకు ముందే తెలిసండి బయటకు వచ్చిన తర్వాత అన్న మాట కాదు. చేప కడుపులో ఉంటూ ఆయన అంటున్నటువంటి మాట అది. ప్రాబ్లమ్స్ ఉంటుంటున్న మాట అది. అదంత ఈజీగా ప్రార్థన రాదు. అది ఎలా వస్తుందంటే, అది అప్పటికప్పుడు సడన్గా ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడు గబగబా చర్చికి వెళ్ళిపోతాను, గబగబా ప్రతి కుడికి వచ్చేస్తాను, గబగబా వాక్యం వినేస్తాను, దేవుడు అది చేస్తాడు అని కూడా అక్కడ విశ్వాసం అంటే క్రాష్ కోర్స్ లాగా పనిచేయదు. అది ఎలా జరుగుతుంది? అది కంటిన్యూ తరచుగా నువ్వు చర్చకు వస్తూ, తరచుగా వాక్యం వింటూ, తరచుగా వాక్య హృదయంలో భద్రపరుచుకుంటుంటే, చాలా వాక్యాలు వినేసి భద్రపరుచుకున్న హృదయంలో సెటిల్ అయిపోతేనే ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్లో అంత బలమైన ప్రార్థన వస్తుంది. అందుకే తరచుగా చర్చకు రావడం అందుకే ఇంపార్టెంట్ అంటే తెలుసా? ఈరోజు చర్చకు రావడానికి నీకు పెద్ద సమస్య లేకపోవచ్చు, కానీ ఈరోజు నువ్వు చర్చకు ఎందుకు రావాలి తెలుసా? ఎందుకు రావాలి? ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నువ్వు స్థిరమైనటువంటి బుద్ధితో, స్థిరమైన విశ్వాసంతో, నిరీక్షణతో నువ్వు రెడీగా ఉండాలంటే, అన్నీ బాగున్నప్పుడు కూడా నువ్వు తరచుగా చర్చకు వచ్చేసి హృదయంలో వాక్యాన్ని స్థిరపరచుకుంటూ ఉండాలి. ప్రాబ్లం అంటే చాలామంది ఏంటంటే, ప్రాబ్లమ్స్ రాగానే గబగబా చర్చకు హడావుడిగా చర్చలో తరచుగా కనబడతాం, కానీ మళ్ళీ సెట్ అయిపోయాక మళ్ళీ కనబడం. అది స్థిరం కాదు. అది స్థిరమైన విశ్వాసము కాదు. అట్లీస్ట్ నువ్వు ప్రాబ్లమ్స్ ఉండడానికి దేవుని దగ్గరకు వచ్చావు, సంతోషించదగ్గ విషయమే. కానీ క్రైస్తవ జీవితం అంటే అలా బతికేది కాదు. కనీసం ఆ సిచ్యువేషన్ నువ్వు బాగానే రియాక్ట్ అయ్యావు, ప్రాబ్లం వచ్చింది కాబట్టి చర్చకు వచ్చావు, మంచిదే. కానీ ఆ సిచ్యువేషన్ వరకే. క్రైస్తవ జీవితం అంతా అది సరిపోదు, అలాగని జీవించడం కుదరదు. ప్రాబ్లం వచ్చినప్పుడల్లా చర్చలో కనబడి, ప్రాబ్లం తీరిపోయాక మళ్ళీ దేవుని దూరంగా మళ్ళీ ప్రాబ్లం చర్చలో రానుంటుంది. అది సరైన క్రైస్తవ జీవితమే కాదు. ఆ రకమైన విధానము సరైన క్రైస్తవ జీవిత విధానం ఏంటంటే, ఎలాగున్నా సరే నేను చర్చికి ఈరోజు వచ్చేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను బాగానే ఉన్నాను, రేపు ఎలా ఉంటాను నాకు తెలీదు. ఈరోజు వాక్యం అవకాశం నాకు దొరికింది, రేపు వాక్యం అవకాశం నాకు దొరుకుతుందో నాకు తెలియదు. కాబట్టి ఈరోజే వాక్యం హృదయం నింపేసుకుంటాను. ఎందుకంటే రేపు బహుశా నాకు దొరుకుతుంది లేదో, రేపు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు నిజంగా అది అర్థమవుతుంది లేదో. అందుకని ముందే వాక్యం హృదయంలో రెడీగా పెట్టుకొని ఉండడం. అలా ఉండాలి తెలుసా? యేసుక్రీస్తు చూడండి, సాతానుడు వచ్చి యేసుక్రీస్తు 40 days ఉపవాసం ఉన్న తర్వాత ఆ 3 శోధన సాతానుడు శోధించచ్చు సార్, రాళ్ళ రొట్లుగా చేసుకునే రకంగా శోధించాడు. అక్కడ క్రీస్తు బైబిల్ లేకుండానే సాతానుడు వచ్చి శోధించటానికి వాడు రకరకాల మాటలు మాట్లాడుతున్నప్పుడు బైబిల్ తీయకుండా, రెఫరెన్స్ వెతకకుండా నోట్లోంచి వాక్యం వచ్చేసింది. ఎలా వచ్చిందన్నమాట? ఊరిని ఏదో ఆయన గుర్తున్నటువంటి వచ్చిన బయట తేలేదు. సాతానుడు ఏదైతే చేశాడు ఎగ్జాక్ట్ దాని కౌంటర్గా వాక్యాన్ని యేసుక్రీస్తు తీశారు. అది ఎలా అవుతుంది? అది వాక్యం అంటే హృదయంలో ఉంటే, అది కూడా కంఠస్థ పెట్టే వాక్యాల సంగతి చెప్పలేదు. అక్కడ వాక్యాలు కంఠస్థ పెట్టినటువంటి వాక్యాలు కాదు క్రీస్తు. అక్కడ ఆయన కరెక్ట్గా సాతానుడు వేసినటువంటి ఆ ఉచ్చుకి సరైన కౌంటర్గా ఆయన తెలిసింది ఏ వాక్యం చెప్పాలి. అందుకని 3 శోధనలకి ఒకే రకమైన వాక్యాన్ని ఆయన చెప్పలేదు, ఒక్కొక్క శోధనకు ఒక్కొక్క రకమైన వాక్యం చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, ఆయన ఉన్న ప్రతి పరిస్థితికి, సాతానుడు ఆయన ముందు పడుతున్న ప్రతి పరిస్థితికి సొల్యూషన్గా ఏ మాట క్రీస్తుకి బాగా తెలుసు, దానికి ఎగ్జాక్ట్ కౌంటర్ ఏంటో తెలుసు ఆయనకి. అందుకని ఒకదానికి ఇంకో వాక్యం తెలియదు ఆయన.
ఎందుకంటే ఆయనకి వాక్యం మీద మాత్రం ఊరినేదో సెంటిమెంట్లో భక్తి ఉందని కాదు, కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయనకు ఏ వాక్యముతో దాన్ని హ్యాండిల్ చేయాలో తెలిసింది, ఏ వాక్యం బట్టి ఆలోచించాలో అర్థమైంది. నేను అంటాను క్రిస్టియన్గా మనం కూడా ఎగ్జాక్ట్ అలా ఉండాలి. ఏ సిచ్యువేషన్స్లో నీకు ఏంటో కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి మాట ఏంటో నీకు ఆ మాట నీ మైండ్లోకి, నీ హృదయంలోకి, నీ నోట్లోకి వచ్చేలా మాట. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా నీకు దాని తగ్గ మాట నీకు జ్ఞాపకంలోనికి రావాలి. అలా వచ్చేంతలాగా వాక్యము స్థిరంగా హృదయం నింపుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ పరిస్థితి తగ్గ వాక్యాన్ని నువ్వు నింపుకోవడం అందుకు ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు నీకు ఆ సిచ్యువేషన్స్ని నువ్వుగా దాన్ని ఎదుర్కోలేవు, వాక్యం ద్వారా నువ్వు ఎదుర్కోవాలి. అందుకని వాక్యము ఆత్మీయ ఖడ్గము, వాక్యం ఆత్మీయ ఖడ్గం. నువ్వు ఎదుర్కోవాలంటే ఎగ్జాక్ట్ అదే నువ్వు కరెక్ట్గా నువ్వు డిఫెండ్ చేసుకుంటూ నువ్వు అఫెన్సివ్గా మారుతావు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ వాక్యం ఎందుకు? యేసుక్రీస్తు సాతాను శోధించేస్తుంటే కాపాడుకోవడానికి కాదు ఆయన వాక్యాన్ని ఎత్తింది, తిరిగి అటాక్ చేయడానికి వాక్యాన్ని క్రీస్తు వాడుకున్నారు. అందుకని వాక్యమైన ఖడ్గము, వాక్యమైన డాలు కాదు. డాల్ ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. ఖడ్గం ఏం చేస్తుంది? నువ్వు శత్రువు పైన నువ్వు తిరిగి దాడి చేయడానికి ఖడ్గం వాడతాం. సాతాను శోధిస్తూ ఉంటే ఈయన తప్పించుకొని దాక్కోవడానికి, గాయపరచబడకుండా కాపాడుకోవడానికి వాక్యాన్ని ఆయన తీయలేదు, తిరిగి ప్రతిదాడి చేయడానికి వాక్యాన్ని తీశారు. అవునా కదా? అందుకనే సాతాను మరల దాడి చేయడానికి ఇష్టపడి 2-3 సార్లు ట్రై చేశాడు. ఇంకా 3సారికి అర్థమైపోయి ఇంకా వెళ్ళిపోయాడు. ఎందుకని? ఆయన వేసే కొందుకి రివర్స్గా ఆయన మీదకి ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. సాతానుకి ఆన్సర్ లేదు. ఎందుకని? క్రీస్తు ఏదో ఆడు శోధించేస్తాడు, నేను ఎలాగైనా సరే నా ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకుని కాపాడుకునే పనులు లేరు ఆయన. వాడు దాడి చేస్తుంటే క్రీస్తు వాక్యం ద్వారా తిరిగి దాడి చేశారు. అందుకని ఇంకా ఒక వర్కౌట్ ఉందని అర్థమైంది, వెళ్ళిపోయాడు. కానీ క్రీస్తు మనం ఏం చేస్తున్నాం? సాతాను శోధిస్తుంటే మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకని తిరిగి ఏం చేయట్లేదు కాబట్టి వాడు ఇంకా ఎక్కువగా మనం శోధించే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ విశ్వాసం అన్నటువంటి వాడు వాక్యం ఎంత బలంగా హృదయంలో స్థిరపరచుకోవాలంటే, వాడు సాతాను శోధిస్తుంటే నువ్వు పారిపోతూ నువ్వు కాపాడుకోవడానికి ప్రయత్నం కాదు, నువ్వు తిరిగి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నీ నుండి ఆడి పారిపోవాలి. ఆడి నుంచి మనం కాదు పారిపోవాల్సింది. సాతాను వచ్చేస్తాడండి అని చెప్పేసి మనం కాదు పారిపోవడం, మనం కాదు దాక్కోవాల్సింది. వాడు మనం శోధించడానికి వచ్చినప్పుడు, మనం తిరిగి కౌంటర్ వేసినప్పుడు వాడు పారిపోవాలి మన నుండి. దేవునికి లోబడండి, అపవాదుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి దూరంగా పారిపోతాడు. సాతాను శోధించేస్తాడండి అని మనం దాక్కోవడం కాదు. వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఏమీ లేదనుకో మన దగ్గరకు వస్తాడు. క్రీస్తు దగ్గరకు వచ్చాడు, మన దగ్గరకు వస్తాడు. కానీ అప్పుడు నీ దగ్గర వాక్యం ఉండాలి. ఎందుకంటే క్రీస్తు కూడా నేను దేవుని కుమారుని కదా అని గుడ్డుగా అనలేదు, ఆయన వాక్యాన్ని తీశారు. క్రీస్తే వాక్యంతో ప్రతిదాడి చేశారంటే ఎగ్జాక్ట్గా మనం కూడా అలాగనే పనిచేయాలని అర్థం. అక్కడ క్రీస్తుని బట్టి సాతానుడు పారిపోలేదు, వాక్యాన్ని బట్టి సాతానుడు పారిపోయాడు. సాతానుడికి తెలుసు వాక్యం అంటే ఖడ్గం లాంటిదని తెలుసు. ఎవరైతే ఆ ఖడ్గంతో రెడీగా ఉంటారో వారు శోధించినా సరే వాడు ఏం చేయలేదని తెలిసిపోద్ది, వాడు దూరంగా పారిపోతాడు. క్రిస్టియన్స్కి అది కావాలి, క్రిస్టియన్స్కి అది కాదు. అంత వాక్య జ్ఞానం ఉండాలి. ఎంత వాక్య జ్ఞానము, ఎంత హృదయంలో ఎంతగా వాక్యం నిండిపోయి ఉండాలంటే, నీకు ఎంత తెలిసి ఉండాలంటే, ప్రతి దానికి ప్రతి సిచ్యువేషన్ తగ్గట్టుగా వాక్యం తెలిసి ఉండాలి. నీకు సపోజ్ అనుకుందాం, మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? యెహోవా నా కాపరి. ఎగ్జాక్ట్ దానికి కౌంటర్ అదే, యెహోవా నా కాపరి నాకులేమీ కలగదు. ఒకవేళ మనకు తినడానికి సరిగ్గా తినలేదనుకోండి, అప్పుడేమనుకోవాలి? మనిషి కేవలం రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తారు. 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నటువంటి క్రీస్తు ఆ మాట చెప్పారు. 40 రోజులు ఉపవాసం ఉంటుంది ఆయన, తిండి లేకుండా శరీరం బలహీనం అయిపోతున్న క్రీస్తు ఆ టైంలో ఏమన్నా తెలుసా? నేను బతికేది భోజనం వల్ల బతకను, వాక్యం వల్ల నేను బతుకుతాను. ఎగ్జాక్ట్గా ఏం తీయాలో అని తెలిసింది. క్రిస్టియన్స్కి ఎగ్జాక్ట్ మనం కూడా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా సరైనటువంటి సాతాను నేను సంధిస్తున్నప్పుడు, పరిస్థితుల ద్వారా మనుషుల ద్వారా మనుషులకు నోటి మాట సంధిస్తున్నప్పుడు దానికి ఎగ్జాక్ట్ కౌంటర్ మనకి మనసులో హృదయంలోంచి నీకు వాక్యం జ్ఞాపకం వచ్చేయాలి. బైబిల్ ఇలా ఉంది కాబట్టి నేను బైబిల్ నమ్ముతాను, కానీ వీళ్ళు చెప్తుంది లేదా సాతాను చెప్తుంది లేదా ఎవరెవరు అంటుంది పరిస్థితులు అంటుంది నేను నమ్మను. నా హృదయంలో వాక్యం ఉంది, సిచ్యువేషన్ తగ్గట్టుగా వాక్యం బయటికి వస్తుంది, నేను దాన్ని నమ్ముతాను. ఎందుకంటే ఇది స్థిరమైంది వాక్యము. అలాగే సిచ్యువేషన్ తగ్గట్టుగా వాక్యం హృదయంలో బయటికి రావాలి, యేసుక్రీస్తుకు వచ్చినట్టుగా. అంతలాగా వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలి. వాక్యాన్ని బట్టి పట్టడం కోసం చెప్పట్లేదు. వాక్యం బట్టి పట్టలు అందరూ క్రీస్తులాగా సాతాను ఎదుర్కొంటారని చెప్పను. బట్టి పట్టిన వాక్యం మాత్రం తెలుసు, కానీ ఏ సిచ్యువేషన్ ఎలాంటి వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి, ఏ సిచ్యువేషన్లో ఎలాంటి మాటల గురించి మనం ఆలోచించాలంటే నీకు ఎలా తెలుస్తుంది? నీకు సత్యవాక్యం తెలుసుంటేనే, నువ్వు సత్యాన్ని గ్రహిస్తేనే నీకు తెలుస్తుంది. అందుకని వాక్యము దొరుకుతున్నప్పుడల్లా దాన్ని హృదయంలో భద్రపరచుకోవడం ఇంపార్టెంట్. హృదయంలో ఉండాలి వాక్యం, హృదయంలో ఉండాలి.
ఏంటి వద్దు, నాకు 10 వాక్యాలు తెలుసు, కంఠస్థ వాక్యాలు తెలుసు, నాకు 119 కీర్తన తెలుసు, పెద్ద కీర్తన నాకు అర్థమే, నాకు తెలుసు, కంఠస్థ పెట్టి చెప్పేస్తాను. 119 కీర్తన కంఠస్థ పెట్టి చెప్పేసే వాళ్ళు ఉంటారేమో, కానీ అలాగని క్రీస్తులాగా వాళ్ళు ప్రతి దానికి వాక్యం వాళ్ళకి సరిగ్గా తెలుస్తుందా సిచ్యువేషన్ తగ్గట్టు? గ్యారంటీ ఏమీ లేదు. వాక్యాన్ని ఎక్కడ కూడా క్రీస్తు కంఠస్థ పెట్టమని చెప్పలేదు, ధ్యానించమని చెప్పాడు. వాళ్ళు కంఠస్థ పెడితే మంచిదే, అదేం తక్కువ చేసి మనం ఏం మాట్లాడట్లేదు, కానీ అది నీ ఆత్మకు పనిచేయదు. ఓకే, నువ్వు కంఠస్థ పెట్టు, నీ జ్ఞాపశక్తి బాగుంది, మంచిదే, మెమరీ పవర్ ఉంది, మంచిదే, కానీ దానికి ఆత్మీయ జీవితానికి సంబంధం లేదు. ఆత్మీయ సంబంధించింది ఏంటంటే వాక్యము హృదయంలో ఉండాలి, ఆ వాక్యం యొక్క అర్థం ఏంటని తెలిసి ఉండాలి, అది ఏ టైంలో వాక్యంను ఖడ్గంగా మార్చుకోవాలని తెలిసి ఉండాలి. క్రీస్తు వాక్యాన్ని వాక్యంగా చూడలేదు, ఖడ్గంగా చూశారు. అందుకని సరిగ్గా కౌంటర్ వేస్తారు. సాతానికి మారు మాట్లాడలేదు. ఇంకా రొట్టెతో వచ్చినప్పుడు రాళ్ళు రొట్టెలు చేసుకున్నప్పుడు లేదు, మనుషుడు రొట్టె వలన జీవించడు అనగానే వాడికి అర్థమైపోయింది. ఇంకనే మరల రాళ్ళు రొట్టెలో చేసుకుని ఎంత అన్నా సరే ఆయన విండు, ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది అని అర్థమైపోయింది. అంతే, ఇంకా దాంతో శోధించలేదు, మరలా ఒకటే శోధన తీసుకొని రాలేదు, ఎందుకంటే అర్థమైపోయింది వాడికి. ఇక ఆ శోధన పని దానికి తగ్గట్టు ఆయన దగ్గర ఆన్సరు ఉంది, అది రెడీగా ఆయన హృదయంలో ఉంది. ఒక మూడు సార్లు వచ్చేసరికి ఆయనకు అర్థమైపోయింది, 4 సార్లు సరే దగ్గర ఏదో ఉంటుంది ఖచ్చితంగా. ఇంకా అందుకే మనకి వేస్ట్, ఇంకా వెళ్ళినా సరే వేస్ట్ అని అర్థమైపోయింది కాబట్టి వదిలేసాడు. ఇంకా అంటే క్రిస్టియన్కి ఎగ్జాక్ట్ అలాగ ఉండాలి మనం కూడా. అదే క్రీస్తు కాబట్టి అని కాదు, క్రైస్తవ జీవితం అలా బతకాలి. ఎలా బతకాలి? హృదయంలో వాక్యం నింపుకోవాలి. ఎంతగా నింపుకోవాలి? సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, పరిస్థితులు నిన్ను ప్రెజర్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నీ హృదయంలోంచి ఒక మాట బయటకు రావాలి, ఎగ్జాక్ట్ దాని కౌంటర్గా. ఆ వాక్యము కేవలం వాక్యం కాదు, నీ సిచ్యువేషన్స్కి అది ఖడ్గం లాంటిది. నీ సిచ్యువేషన్ నువ్వు జయించడానికి ఖడ్గం లాంటిది, శత్రువుని జయించడానికి ఖడ్గం లాంటిది. అలాగ ఉండాలన్నటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని నా యందు మీరు, నీ మీద నా మాటలు నిల్చోండి, మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అందరూ చూడండి, నిజంగా చూడండి, మనం ఏం ప్రార్థించినా దేవుడు ఇచ్చేస్తాడంట అన్నది నిజంగా మనకు చాలా సంతోషాన్ని తేవాలి, చాలా ఎక్సైట్మెంట్ అని తేవాలి. నిజంగా నేను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండి, అలాంటి స్టేటస్లో ఉండి, అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి కండిషన్లో ఉండి నేను కూడా ప్రార్థన చేయాలని అనిపించాలి. మనకి ఆ ప్రేరణ మనకు రావాలి. నా హృదయంలో కనుక వాక్యం స్థిరంగా ఉంటే, నేను దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యం నా హృదయంలో ఉంటే, నేను ఏదైతే దేవుడు నాకు అది ఇచ్చేస్తాడంట అన్న మాట ఏం చేయాలంటే, అయితే నేను గబగబా వెళ్తాను, నేను నా హృదయంలో వాక్యం నింపుకుంటానటువంటి ప్రేరేపణ క్రిస్టియన్కి రావాలి. ఎందుకంటే నీ ప్రార్థనకి సొల్యూషన్ అదే. నీ ప్రార్థన జాబ్ రావాలంటే నువ్వు అడిగింది పొందుకోవాలనుకుంటే క్రీస్తు అంటున్నారు, ఇది చేసి అప్పుడు నన్ను దగ్గర నీకు ఏది ఇష్టమో నువ్వు మొదలు నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నారు. అంత గ్యారంటీ ఇచ్చారు క్రీస్తు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరం కూడా వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయం. వాక్యం ఏదో రకంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, చాలామంది పాస్టర్లు అదే చెప్తారు కదా, ఏదో రకంగా వెళ్ళిపోయి దేవుని బ్రతిమాడద్దాం, మోకరించద్దాం, ఎంతసేపు మోకరించాం, ఎంతసేపు ప్రార్థన చేసి, ఎంతసేపు పోస్తున్నాం, ఇండ్రులో పోస్తున్నారు, ఈ చెప్తున్నాం. హృదయంలో వాక్యం నింపుకో, ఆ వాక్యం ఎంతగా నీ మైండ్ని మార్చేయాలి, నీ హృదయాన్ని మార్చేయాలి. ఇలా ఎవరు చెప్పట్లేదు వాక్యాన్ని ఈ రోజుల్లో. ప్రార్థన ఇలా చేయాలని చెప్పట్లేదు ఎవరు. ఎంతసేపు నువ్వు వేసే మోకాళ్ళ మీద, నువ్వు చేసే ఉపవాసం మీద, నువ్వు ఎంత గట్టిగా చేసి ఎంతసేపు చేసావు, ఎంత కన్నీళ్ళతో నువ్వు చేసావు, దీని మీద ఎక్కువ మనం మైండ్ పెట్టేస్తాం. ప్రార్థన బయట నుంచి వస్తుంది కానీ లోపల నుంచి రావట్లేదు. అందుకనే పౌలు క్రిస్టియన్స్ కోసం, సంఘం కోసం ప్రార్థన చేసినప్పుడు అదే అంటున్నాడు, జ్ఞానమును ప్రత్యక్షత మనస్సు అనుగ్రహించినట్టు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక పాస్టర్ గారు చేసే శ్రేష్టమైనటువంటి ప్రార్థన అదే. కానీ ఈరోజు చాలా పాస్టర్లు కూడా అది శ్రేష్టమైన ప్రార్థనలకు చాలామందికి అనిపించదేమో నాకు అనిపిస్తుంది. విశ్వాసులు చాలామందికి అది పెద్ద ప్రార్థనగా ఉండదు, కానీ అది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఏంటి? మీకు కన్నులు తెరబడాలి, మీకు అండర్స్టాండింగ్ ఉండాలి, మీకు విషయాలు అర్థం అవ్వాలి. అది అర్థమైతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అది అర్థమైంది అనుకోండి, మిమ్మల్ని సాతాను కూడా ఆపలేడు అంటున్నాడు పౌలు. మనం అనుకుంటాం సాతాను ఆపేస్తాను, నేను ఇలా ప్రార్థన చేస్తానండి, కానీ సాతాను ఏదో చేస్తారు, లేదంటే వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఎందుకు మనం నీకెందుకు ఆటంకం ఉంటుందో నువ్వు ఎందుకు అనుకుంటున్నావంటే, నువ్వు నీ పక్షం ఉన్నటువంటి దేవుని కంటే, నువ్వు చేసిన ప్రార్థన కంటే నీ విరోధ బలమైన వాడు నువ్వు అనుకుంటున్నావు. అందుకని వాళ్ళ వల్ల నాకు జరగట్లేదండి, వాళ్ళు ఆపేస్తున్నారు, వాళ్ళ వల్ల నేను అయిపోతున్నాను, వాళ్ళ వల్ల నాకు కొన్ని జరగట్లేదు అనుకుంటున్నాం మనం. అందుకని పౌలు అంటున్నాడు, అసలు అదేమీ కాదు, అసలు అది ప్రాబ్లమే కాదు. అందుకే నీకు అది తెలియాలి అంటున్నాడు. నీకు ఆ జ్ఞానం ఉండాలి, నీకు ప్రత్యక్షత ఉండాలి, నీకు అర్థం అవ్వాలి. నీకేదో అడ్డు లేదు, బేసిక్గా నీ హృదయమే నీకు అడ్డు, నీ స్థితే నీకు అడ్డు, కానీ ఎవరో నీకు అడ్డు కాదు. హృదయంలో వాక్యం ఎత్తబడితే నువ్వు బలమైనటువంటి వాడివే. హృదయంలో వాక్యం స్థిరంగా ఉంటే నీ ప్రార్థన బలమైందే. నీ హృదయంలో వాక్యం స్థిరంగా ఉంటే నీ ప్రార్థనకు డోకా లేదని క్రీస్తు చెప్తున్నారు. నీకేది ఇష్టం అడిగి అనేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు కనుక నీ హృదయంలో నిజంగా నువ్వు దేవునిలో ఉండి స్థిరంగా ఉండి, నీ హృదయంలో వాక్యం స్థిరంగా ఉంటే, నువ్వు చేసే ప్రార్థనకి సాతాను కూడా అడ్డుపడని చెప్తున్నారు క్రీస్తు. బేసిక్గా నీకు అడ్డే ఉండదు. కానీ మనం ఇంకెవరెవరు అడ్డు అనుకుంటున్నాం. నాకు కొన్ని జరిగేవండి, కానీ వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అంటున్నాం.
అంటే నువ్వు బేసిక్గా నువ్వు వాళ్ళని ఎక్కువ దేవుని కంటే ఎక్కువగా దేవుని కంటే వాళ్ళ బలవంతులు అనుకుంటున్నావు, దేవుని కంటే పరిస్థితులు ఎక్కువ బలమైనటువంటివి అనుకుంటున్నావు, అందుకే వాళ్ళు ఆప్ చేస్తారని అనుకుంటున్నావు. వాళ్ళు ఆప్ చేయడం అందుకే అది నీ అండర్స్టాండింగ్ అక్కడ. అందుకని పౌలు జ్ఞానం కోసం, ప్రత్యక్ష మనస్సు కోసం ప్రార్థన చేస్తాడు. ఇంగ్లీష్లో అయితే అండర్స్టాండింగ్ వస్తుంది. అంటే ఇక అవగాహన ఉండాలి. ఏంటి అవగాహన అంటే, నేను కనుక హృదయంలో వాక్యాన్ని నింపుకుంటే నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన పరలోకి వెళ్ళడానికి ఎవరు సాతాను కూడా ఆపలేడు. దేవుడు జవాబు ఇచ్చేటప్పుడు సాతానుడే కానీ మనుషులని ఎవరు కూడా ఆపలేరు. అది అండర్స్టాండింగ్ నీకు ఉండాలి. అందుకని ఇది తెలుసుకోండి, ఇది మీకు అర్థం అవ్వాలని పౌలు ప్రార్థన చేశాడు. అది మనకి అర్థం అవ్వాలని. అది అర్థమైతే బేసిక్గా నీకు అడ్డేమీ లేదనే విషయం నీకు తెలుస్తుంది. అందుకని పౌలు దానికోసం ప్రార్థన చేశాడు. మనం కూడా ఎగ్జాక్ట్ మన గురించి ప్రార్థన చేసుకుని మనం కూడా ఎగ్జాక్ట్ అయితే ప్రార్థన చేసుకోవాలి. మనకు కూడా ఏం కావాలి? మనకు కూడా జ్ఞానం కావాలి, ప్రత్యక్షత గల మనస్సు మనకు కూడా కావాలి. అది ఉంటే అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు ఏంటంటే నీకేం తెలుస్తుంది అంటే, నీకు నిజంగా అది అర్థమైతే అప్పుడు నీకేం తెలుస్తుందంటే, నా ప్రార్థన బేసిక్ అడ్డేమీ లేదు. సాతానుడు అడ్డుపడే ప్రయత్నం చేస్తాడా? అడ్డుపడే ప్రయత్నం చేస్తాడు. కానీ నిజంగా సక్సెస్ఫుల్గా అడ్డుపడగలడా? అడ్డుపడని విషయం నీకు అండర్స్టాండింగ్ ఉంటే నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానం నీకు ఉంటే నీకు అర్థమవుతుంది. అందుకని పౌలు అలాగున్న ప్రార్థన చేశాడు అని చెప్తున్నాను. చూడండి, ప్రార్థనకు జవాబు అంటుంటే నువ్వు చేసే ప్రార్థన దగ్గర స్టార్ట్ అవుతుంది, అంతకంటే ముందే స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పండి, అంతకంటే తరచుగా నీకు దేవుడు టైం ఇచ్చినప్పుడల్లా, నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడల్లా, ఆ వాక్యం హృదయంలో నుండి బయటకు పోకుండా, లేదా సాతాను లేదా ఐహిక విచారణ ద్వారా చొచ్చుకొని పోకుండా, వాక్యం మంచిగా పడకుండా హృదయంలో కనుక వాక్యం స్థిరంగా ఉంటే నువ్వు చేసే ప్రార్థన చాలా బెస్ట్గా ఉంటుంది. నీ ప్రార్థనకు అడ్డే ఉండదు. అందుకని కొంచెం తరచుగా మనం చర్చకు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తున్నా. తరచుగా చర్చకి ఎందుకు రావాలి? ఎందుకు అది మంచి అవకాశం అంటే, వాక్యం విత్తుకోవడానికి అది మంచి అవకాశం. నువ్వు చర్చకు వచ్చి జస్ట్ ప్రసంగం వినడానికి రావట్లేదు. వాక్యమైనటువంటి ఖడ్గమును నువ్వు షార్ప్ చేసుకోవడానికి, నువ్వు సిద్ధపరచుకోవడానికి నువ్వు చర్చకి వస్తున్నావు. చూడండి, యేసుక్రీస్తు హృదయంలో ఆల్రెడీ వాక్యం చాలా ఉంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఉండుండి బైబిల్ తీసుకొస్తాను అని అనలేదు, ఉండుండి పాస్టర్ దగ్గరికి వెళ్తాను అనలేదు, ఉండుండి చర్చితో ప్రార్థన చేయించుకుంటాను అనలేదు. అప్పటికప్పుడు ఆయనకు రెడీగా ఉంది హృదయంలో. ఆయనకి ఎప్పుడు ఏ వాక్యముతో కౌంటర్ అటాక్ చేయాలో ఆయనకి తెలిసింది. ఆయనకి అంటే బేసిక్గా ఆయన సిచ్యువేషన్కి రెడీగా ఉన్నారు. ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళక మునిపే దాని తగ్గ స్థితి ఆయన హృదయంలో ఆల్రెడీ రెడీగా ఉంది. అందుకంటే చూడండి, పరలోకంలో దేవుని యొక్క వాక్యం స్థిరంగానే ఉంది, అక్కడ డోకం లేదు. కానీ ఎక్కడ ఈ భూమి మీద ఎక్కడ మనకు స్థిరంగా ఉండాలంటే మన హృదయంలో స్థిరంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం స్థిరం కదిలిపోకుండా ఉంటే యోనాలాగానే మనం కూడా ప్రార్థన చేయగలుగుతాం. ఎందుకంటే చూడండి, సజ్జనుడు తన మంచి దానిలో మంచి విషయాలు తీసుకొస్తాడు. అంటే అర్థం ఏంటంటే, మంచి వాక్యం కంటే శ్రేష్టమైనది ఏది కూడా మంచిది లేదు. ఆ వాక్యంతో మన హృదయం నింపుకుంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మంచి విషయాలు బయటికి వస్తాయి. అందుకే ఇది జస్ట్ ప్రార్థన అప్పుడు చెప్పట్లేదు. నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు, నీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు, చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చినప్పుడు, లేదంటే ప్రెజర్స్కి గురైనప్పుడు, కోపతాపాలు ఉన్నప్పుడు, బాధలు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, అది నీ నిజమైనటువంటి ఆత్మీయస్థితి. చర్చిలో ఉన్నప్పుడు కాదు నిజమైన ఆత్మీయస్థితి. నువ్వు సిట్యువేషన్స్లో ఎలా మాట్లాడుతావు నీ నిజమైన ఆత్మీయస్థితి. నీకు కొంచెం ప్రెజర్ పెడితే, అంటే చూడు ఎలాగంటే, ఏసుకి 40 రూపాయలు ఉన్నారు, ఇప్పుడు బ్రెడ్ తీసుకొచ్చాడు సాతానుడు, రాళ్ళు రొట్టెలుగా చేసుకొచ్చిన ఐడియా ఇచ్చాడు. అది రియల్ సిచ్యువేషన్. అది అప్పుడు రొట్టె కంటే తీవ్రమైన అవసరం బేసిక్గా క్రీస్తుకి ఏది లేదు. కానీ ఆయన రోజుల్లో వాక్యం అని చెప్తుందంటే, అరే రొట్టె వల్ల ఎవడ బతికేస్తాడు, వాక్యం వల్ల కదా బతుకుతాడు అన్న విషయము హృదయం ఆయనకి చెప్పింది, అందులోంచి బయటికి వచ్చింది. అది సిట్యువేషన్స్ని జయించింది. ఆ వాక్యం ద్వారా క్రీస్తు జయించారు. యోన ఎగ్జాక్ట్ అంతే, చేప కడుపులో ఉంటూ ఖచ్చితంగా నేను బయటకు వచ్చేస్తాను, నాకు రక్షణ దొరికేస్తుంది, నేను దేవునికి కృతజ్ఞత అర్పణ నేను అర్పిస్తాను. అలా సిట్యువేషన్ ఉంది. నంటన్న క్రిస్టియన్స్ మనం కూడా అంత బెటర్గా ప్రార్థన మనం కూడా చేయాలి. చేయాలంటే అది చేయడం గురించి చెప్తున్నాను, నేను చేయడం గురించి కాదు, అంత బెటర్ హృదయంలో నింపుకోవడం గురించి చెప్తున్నా. మనం కూడా ప్రార్థన గురించి అంత ఆశపడాలి. ఎంత ఆశపడాలి? క్రీస్తు చెప్పారు చూస్తారు, నా ఎందు మీరు మీద నా మాటలు నిలిచుంటే మీకేది ఇష్టం అడగండి, నాకేది ఇష్టం అని అడిగితే దేవుడు ఇచ్చేస్తాడంట. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నా స్థితి ఎలా ఉండాలనుకుంటున్నాను, నా బెడ్లు ఎలా ఉండాలనుకుంటున్నాను, అది నీకు ఇష్టమైన కార్యం, అది నీ ఆశ. నువ్వు కనుక ఇది సెట్ చేసుకుని కనుక నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగింది దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అప్పుడు క్రిస్టియన్ ఏం చేయాలి? పరిస్థితులు మార్చుకోవాలని ఆశ ఉన్న ప్రతి క్రిస్టియన్ ఏం చేయాలంటే చర్చకు తరచుగా రావాలి, తరచుగా వాక్యం మీద మైండ్ పెట్టాలి. వాక్యం దొరుకుతున్నప్పుడు వాక్యం హృదయంలో నింపుకోవాలి. వాక్యం నిర్లక్ష్య పెట్టకుండా వాక్యం నింపుకుంటే నువ్వు ప్రార్థన చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఈ స్థితిలో కనుకుంటూ ప్రార్థన చేస్తే క్రీస్తు అంటున్నారు, అది నీకు అనుగ్రహించబడుతుంది.
నిజం చూడండి, ప్రతి క్రిస్టియన్ మనకు ఆశ ఉండాలి. ఈరోజు వాక్యం ఉన్నా కాబట్టి మనకు ఆశ ఉండాలి. ఏంటి ఆశ ఉంటే, ఇది క్రీస్తు చెప్పినట్లుగా అది ఆ పాసిబిలిటీ ఉందా? క్రీస్తు చెప్పినట్లుగా దేవునిలో స్థిరంగా ఉండి వాక్య హృదయంలో స్థిరంగా కనుక ఉంటే మనం అడిగింది ఇస్తాన్న మాట వాస్తవమా అంటే, క్రీస్తు చెప్పారంటే వాస్తవమే. అది వాస్తవమైనప్పుడు నేను చేసే ప్రార్థన కూడా అలా ఉండాలని ఆశ మనకు ఉండాలి. అప్పుడు ఆ ఆశ మనకున్నప్పుడు ఏం చేయాలంటే, నువ్వు వాక్యాన్ని స్థిరంగా పెట్టుకుని, నువ్వు దేవునిలో కంటిన్యూల్గా స్థిరంగా ఉండు, పర్మనెంట్గా ఉండు, స్థిరపడి ఉండు, వాక్యం హృదయంలో స్థిరపెట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తాం, నీకు అడ్డే ఉండదు. ప్రార్థన చేస్తాం, తర్వాత తల్ల మంచి కళ్ళు మూసుకోండి. పునరుదితో ఆరాధింతో అతిశయుడా బలవంతుడా మహిమకు నీవే పాత్రుడా ఆరాధింతో నిన్నే ఆరాధింతో నిన్నే నీతిమంతుడా పరిశుద్ధుడా నీతి గలవి నీ మార్గములు స్తుతి చెల్లింతో యేసురాజుకి దేవుని గొర్రె